ఇంతకొండు కొట్టు కాదు అశోకం అంటే నాటకాలు ఆడే కంపెనీ. కరోనాలో ముచ్చటగా 3 నాటకాలు, మూడొక నాటకం. మా గుర్తు ఎర్ర త్రికోణం. పిల్లలు మా గుర్తు అది. సమాజంలో ఎవరు వచ్చి తీరాలనుకో కట్ చేసుకుని రావాలి. ఎర్ర గుర్తు మన సమాజంలోకి రావాలంటే పిల్లలు పుట్టకుండా వచ్చి మా సమాజంలో చేరాలి. ముచ్చటగా 3 నాటకాలు. మొట్టమొదటి నాటకం శ్రీకృష్ణ రాయవారు. మొట్టమొదటి నాటకం మొట్టమొదటి నాటకం శ్రీకృష్ణ రాయవారు. కృష్ణుడు చెప్పండి. పద్యాలు పండుకోలేదు పాదాలు పద్యాలు అనుకోయిందా అనుకోయిందా. ఒకరికి దుర్యోధుడు వస్తాడు, ఒకరికి అర్జునుడు వస్తాడు. వాళ్ళిద్దరు రావడం నేను ఎక్కువ. ఆ దీనికి నెలకు 6,000 జీతం ఇచ్చి చెప్తున్నా. పడుకొని అప్పు నాకే కాదు, నా లెక్క అమ్మాయిలు ఎంతమందినో. ఇంకొక గజేంద్ర దాని దగ్గర పెట్టాను. నేను అలా వేసి వేసుకుని ఇలా శంకరానికి వెళ్తున్నాను. నేను ఒక మామ పంకల నుంచి బాబుడు దిగిన తర్వాత సంగతి తీసుకుంటూ అలా అలా మీకంటే ఎవరు కొట్టేవాళ్ళు నాకు కొట్టేవాళ్ళు నేను తక్కువద్దమ్మా. శంకర్ సింగ్ కృష్ణుడు రాయవాడు. శంకర్ సింగ్ కృష్ణుడు
మా సత్యవతి చెప్పండి మా సత్యవతి వెంకటయ్య తోకేదో ఏంటది ఈ రామాంజన యుద్ధానికి వెళ్ళవలసిన డ్రస్సులు మాకు వచ్చినాయి, మాకు రావాల్సిన డ్రస్సులు వాళ్ళకి వెళ్ళిపోయాయి. పెట్టెలు చేసి చూసాం, అన్ని తోకలు మూతులు. డబ్బులు పెట్టాం కదా, వేస్ట్ చేయాలని తలా ఒక తోక తలా ఒక మూతి వచ్చింది. అక్కడ 2 తోకలు 2 ముందు వెళ్ళాయి. పబ్లిక్ పెట్టాం, ఒక ఆర్డినెన్స్ ఇంకొక తోక జాయింట్ చేసి చెప్పండి మామ సత్యవతి మోక్ష మామా సత్యవతి మోక్ష శాస్త్రాస్త్రులు పాండవులకు సంధిగానికి ఈ రాజలోకం మీద కాపాడమని పాండవులు తనే వచ్చింది. చెల్లియో కొట్టలు వీరన్న కొడతారేమని వాళ్ళు చూడాలి. అందులో నేను కృష్ణుడు సత్యభామ ఎవరు అంటే నేను కృష్ణుడే. వేరే వాళ్ళు ఎవరు వచ్చి అడిగినారని మీరు నా దగ్గరికి చేయలే, నేనే కృష్ణుడు. తర్వాత నేను చదవాలంట. సత్యభామ ఎవరు కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంచి పట్టు, మంచి ఊపు, మంచి పేరు వన్నజ కుమారి. సత్యభామ కృష్ణుడు. మా కాంబినేషన్ జనాలు తిరుగుబడి వచ్చినారు. ప్రేక్షకులు అంతా ఇంతకంటే డబల్ వచ్చినారు. వచ్చినారా కానీ రాలే. ముందు రోజు రాజమండ్రిలో రావడం, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఆలస్యం అవుతుంది, వస్తుందానని టెలిగ్రామ్ ఇచ్చింది. కానీ వచ్చిన తర్వాత ఊరుకుంటాడు వచ్చిన వాళ్ళు అంతా చెప్పుతూ కూడా వస్తుంది. అందుకనే చేసుకుంటూ వచ్చింది. అప్పుడు ఈ శ్రీకృష్ణ అప్పుడు వచ్చింది. అందుకని మీరు ఎంత ఊపినా అంతే. ఈ రోజు బావగారు రూపాయలు వర్షం కురిపిస్తారు. తుఫాన్
లా 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 లా. ಎರಡು ಎರಡು ಮೂರು ನಾಲ್ಕು నాలుగు ఏమండి? డబ్బులంటే శ్రీ మహాలక్ష్మి కదా, అలా కింద పారేస్తారు ఎవరైనా. మీరు ఏమన్నా నేను వేయమంటే మా దోస్తిలోకి అవునా? తీసి చేతిలో పెట్టాను. అంటే ఏం చేసి అవునా తప్పదా తప్పదా ఏమైంది? కాదు పర్వాలేదు. నేను వెయ్యమంటే వెయ్యాలి, తీయమంటే తీయాలి. అంతే. శ్రీరామచంద్ర ఎన్ని కష్టాలు. అయ్యయ్యో. ఏంటి మేము తీసుకొస్తున్నాం? ఏంటి మేము తీసుకొస్తున్నాం? ఈ బయటకే నేను తీసుకోవాలి. తవడపాడు ఆడిపోతే జాగ్రత్త. దానిలో ఉంటుంది. నీకే. మా మదరు వాళ్ళని పేరు చెప్పు, వాళ్ళని పేరు చిత్ర రామాంజనేయులు. సరే కానీ డబ్బులు శ్రీ మహాలక్ష్మి కదా, ఆ కింద పడితే ఏమవుతుందో చెప్పు చిక్క. లాస్ట్కి ఈ వీధి వీధి తిరుగుకొని అట్లో అట్లాడుకుంటాను. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అవుతాను. అదేంటది? అది అబ్బో చాలా హుషారుగా ఉన్నారు బావగారు. ఏమండి హుషారుగా ఉన్నారండి. కానీ ఏదండి కోక నాకు ఏసీ లంగా ఏమని మా అయ్య కట్టుబడికి డబ్బులు చేసిందని మంచాన్ని పడ్డాడని అప్పుడు ఇప్పుడు అయిపోతాడు. నిజమా ఇవాళే నేను మా చెల్లి మా అమ్మ గుడికి వెళ్తే మీ నాన్నగారు గుడికి వచ్చారు. అక్కడ ఏమన్నారు? మా అమ్మ పూలు వస్తుంటుంటే మీ నాన్నగారు మామ ఏమంటో తెలుసా? గుళ్ళో స్వామి నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, సేవకు వేరవుతుంది అని గుడిలో ఏమన్నాడు తెలుసా?
సేపు మాట్లాడుతున్నాను పొరపాటు పడ్డా అక్కడ పొరపాటు పడ్డా అయ్యా అక్కడ ఉంది మీ అమ్మ మా అమ్మ అమ్మ అక్కడ ఉంది ఇద్దరు కలిసి మాట్లాడడం కానీ ఈ పిల్లలు చూసింది పక్కకు పోయింది మా అయ్య ఏమన్నాడు తెలుసా పిల్లల్లో ఉన్నారు ఇప్పుడు కాదు మళ్ళా అన్నాడా అబ్బాయి ఎంత మర్చిపోతున్నాడు మళ్ళీ అడుగుతాడని నేను నడుస్తున్నాను అక్కడి నుంచి వచ్చి ఏమైంది వేసి చచ్చాడంటే సంతోషంగా తీసుకొచ్చి బయట లేసుకొచ్చున్నాడు అవునా అన్ని వచ్చి మాట్లాడి ఏమండి మరి పట్టు చేతి తెస్తారా తేడా చెప్పండి ఖచ్చితంగా తెస్తారు కదా ఖచ్చితంగా అస్సలు రేపు ఖచ్చితంగా తీసుకురావాలి దేని చేతి రావాలి ఆ మసక మసక చీకటిలో ఎంత బాగుందో తెలుసా మసక మసక చీకటిలో నీ ఖచ్చితంగా తెస్తారు కదా ఖచ్చితంగా తేవాలి కుర్రవాడు హుషారుగా భలే కుర్రవాడు. ఆయనకు వచ్చి కలవాలి